హరి ఓం. మనసుని ఎంత మౌనం చేస్తే మనిషి అంటే ఆత్మ తనను తాను అంత తెలుసుకుంటాడు. వస్తా గురు విద్య మూల విద్య అంటే మన మూలాల్ని తట్టి లేపుతుంది. మనం వస్తా మానవ జన్మ తీసుకుని మానవ జన్మే అతి దుర్లభం. ఆ దుర్లభమైన మానవ జన్మలో మానవత్వంతో మన చుట్టూ ఉన్న సమాజం నుంచి నేర్చుకుని మనల్ని మనం ఉన్నతమైన భావాలతో తీర్చిదిద్దుకుంటే యోగ్యత గల పరమపురుషులు ఒక్కొక్కరుగా మన ముందుకు వస్తూ ఉంటారు. వారిని చూసి నేర్చుకుంటూ మనల్ని మనం మార్చుకుంటూ ఉంటేనే గత జన్మ ఆగమన సంచిత కర్మలు ప్రారంభంలో చేస్తూ పోతూ ఉంటే మనకి ప్రతి ఒక్కరికి యోగ మస్తిష్కం, గౌణ మస్తిష్కం అని ఉంటాయి. అంటే కుడి మెదడు, ఎడమ మెదడు. కర్మ అహంకారం మమకారాలతో చేసేవాడు గౌణ మస్తిష్కంలో అన్నీ కూడా చేర్చుకుంటూ పోతూ ఉంటాడు. అంటే కళ్ళతో విన్నది చెవులతో విన్నది, కళ్ళతో చూసింది, నోటితో మాట్లాడింది. ఆత్మవిద్యకి ఈరోజు చదువులకు చిన్నప్పటి చదువులు మనల్ని సమాజంలో గుర్తింపు గౌరవాలతో పెంచుతాయి. అదే గురువులు నేర్పిన సంస్కారం గురువులను కాదు పట్టుకోవాల్సింది. గురువులు చెప్పిన నీతి కథలలో ఉన్న నీతిని గ్రహించి మన జీవన విధానాన్ని మార్చుకుంటే కర్మ అకర్మగా మారుతుంది. కర్మలు ప్రోగు చేస్తూ ఉంటాయి, అకర్మ విడుదల చేస్తూ ఉంటాయి. వికర్మ తనంటే ఏంటో తనకు తెలిసేటట్టు చేస్తుంది. కర్మ చేసేటప్పుడు ఏదో ఒకటి కావాలి అనుకుని లోబడిపోయామనుకోండి, ఆ కర్మలో అడుగు పెట్టలేం. లౌకిక జీవితమే ఒక జీవితం అని, వస్తు వస్త్ర ధన వ్యామోహాలే జీవితం అని వికారాలతో బతుకుతూ శరీరము నేను అని కూడా అవగాహన లేకుండా వస్తు వస్త్ర ధనమే నేను అనుకుని వాటికి ఏదైనా అయితే బాధపడతాడు, అవి బాగుంటే సంతోషంగా ఉంటాడు. అదే మమకారం ఉన్నవాడు కూడా చుట్టూ ఉన్నవారు బాగుంటే ఆనందంగా ఉంటాడు. చుట్టూ ఉన్నవారికి ఏదైనా అవుతే తను కావాలి అనుకున్నవారు అనారోగ్యానికి గురవుతాడు. అహంకారం ఉన్నవాడు నేను చెప్పిందే వేదం. ఈ అహంకార మమకారాలతో చేసిన కర్మలు శరీరాన్ని మెదడులో చేరుతూ ఉంటాయి. ఎప్పుడైతే అకర్మలో అడుగుపెట్టామో ఒక్కొక్క కర్మ అంటే ఈ శరీరం నేను కాదు, శరీరంలో అంటే తినే ఆహారం గంటల్లో అరిగిపోతుంది, గంటలు తిండి లేకుండా ఉండగలుగుతాం. తాగే నీరు నిమిషాల్లో దావతీస్తుంది. తినే ఆహారం రోజులు లేకపోయినా ఉండగలుగుతాం, 1 రోజు 2 రోజులు. అదే తాగకపోతే 1 రోజు ఉండలేం, పీల్చకపోతే 1 క్షణం ఉండలేం. మరి గాఢ నిద్రలో పునరపి జననం పునరపి మరణం వెటరేసైనం. మనం గాఢ నిద్రలో రోజు శరీరాన్ని వదిలేసి శ్వాసను కూడా వదిలేసి ఉంటాం. అప్పుడే ప్రాణవాయువు సహస్రారం ద్వారా శరీరాన్ని నింపుతుంది. ఆ శక్తితో మనం ఆలోచనలతో ఉంది ఏ పని చేయాలో నిర్ణయిస్తాం. అందుకే భగవంతుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. మనలో ఉన్నవి పంచిపోతాలే, చుట్టూ ఉన్నవి పంచిపోతాలే.
ప్రతి ఒక్కరిలోనే ఉన్న పంచభూతాలే. పరమాత్ముడి తత్వం ప్రాణం రూపంలో, శక్తి రూపంలో గాఢ నిద్రలో చేరుతుంది. అది మరుసటి రోజు ఆలోచనలతోటి, పనులతోటి, అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మదమోహ, చిత్త, అహంకారాలతో ఖర్చు అయిపోతుంది. దానిని పెంచి పోషించుకోవడానికే యోగా చేయాలి, ప్రాణాయామ చేయాలి. అప్పుడు మన శరీరం 72,000 నిడాలు అంటే రోమరోమం నుంచి శక్తిని తీసుకుని చైతన్యవంతంగా తయారవుతుంది. అంటే గాఢ నిద్రలో సహస్రారం నుంచి తీసుకుంటున్నాం. యోగా ప్రాణాయామ చేస్తే మనల్ని మనం గమనించుకుంటూ 72,000 నాడులు తీసుకుంటున్నాయి. అలా మన శక్తి పెరుగుతూ ఉంటుంది. నేను అనుకున్నవాడికి తన శరీరం వదిలితేనే మరొక జన్మ. నేను నాది కాదు అని తెలుసుకున్న వాడికి, ఆ కర్మలో జీవించిన వాడికి పునరపి జననం పునరపి మరణం జఠరే శయనం. ఏ రోజుకి ఆ రోజు గాఢ నిద్రలో శరీరాన్ని వదులుతున్నాడు. మరుసటి రోజు మళ్ళీ తన ఆలోచనలతో ఆ పనిలో నిమగ్నమై శరణాగతి భావంతో చేస్తున్నాడు. శ్రీకృష్ణుడు గీతలో అర్జునుడికి బోధించాడు, నువ్వు కాదు ఇక్కడ చేసేది, నీ తాతల్ని తండ్రుల్ని వాళ్ళ యొక్క సంస్కారాలను శుద్ధి చేస్తున్నాడు. చేసేది నేనే, చేయించేది నేనే, అర్పించేది నాకు. అందుకే రాముడు దాన ధర్మ సేవ మార్గాన్ని అందించాడు, కృష్ణుడు జ్ఞానాన్ని అందించాడు. ఆ గ్రంథాలు చదివి మనం తరించాలి. కానీ ఈనాటి లోకం కర్మ, అకర్మ, వికర్మ అంటే దైవాన్ని గట్టిగా పట్టుకుని పూజలు, నోములు, వ్రతాలు చేసేస్తూ శరీర కర్మలు పెంచుకుంటున్నారు కోరికలతో. కానీ ఆత్మజ్ఞానం, నిష్కామ కర్మయోగం చేయమని కృష్ణుడు బోధించాడు గీతలో. మనం నిష్కామ కర్మయోగం చేస్తున్న ప్రతి ఒక్కరూ ఈ కలిలో ధనమే అన్నిటికీ మూలమని ధనాన్ని పట్టుకుని వేలాడుతున్నారు. ఉదయం లెగిసిన కానించి సాయంత్రం వరకు ఆ ధనం ఎలా సంపాదిస్తున్నాం? అనేక ప్రాణహింస, వాతావరణ కాలుష్యం, చెరువులు తవ్వి ఫ్యాక్టరీలు నిర్మించి. ఇక్కడ చెప్పిందే చెప్పడం ఎందుకు జరుగుతుందంటే మనల్ని మనం ఏ నిమిషాన్ని తెలుసుకుంటామో తెలియదు. ఎందులో సత్యం ఉందో ఎవరు ఎలా గ్రహిస్తారో తెలియదు. మనం చిన్నతనం నుంచి రక్తంతో పని చేస్తున్నాం. రక్తం శుద్ధి అవుతేనే. రక్తంలో మలినాలు ఎప్పుడు చేరుతున్నాయి? మన ఆలోచన విధానాన్ని బట్టి మలినంగా మారుతుంది. ఈరోజు ఇంగ్లీష్ విద్యలు వచ్చి ఆత్మవిద్యను నిగురుగప్పేశారు. గురువులు అందరూ వచ్చిన లౌకిక సంపదల వైపే మోహాన్ని చూపుతున్నారే తప్ప ఎవరిని వారు శుద్ధి చేసుకోవడం మానేశారు. దైవం అంటే ఒక రూపానికి, నామానికి పరిమితం అయిపోయారు. వారు నడిచిన విధానాన్ని జీవిత కథల రూపంలో ఉంచిన దాన్ని గ్రహించలేక ప్రతి ఒక్కరూ సంకల్పం చేసుకుంటూ తన శక్తిని కోల్పోతున్నారు. ఆ కర్మలో అంటే శరణాగతి భావన. ఏది మన ముందు ఏమి జరిగినా నిమిత్త మాత్రంగా ఉంటూ నేను చేసుకున్న కర్మకే ప్రతిఫలం అనుభవిస్తున్నానని శరణాగతి భావనతో చేయడం. ప్రతి ఒక్కరిలోని ఒక యోగ శక్తి ఉంటుంది. అంటే జన్మ సంస్కారంలో తను నేర్చుకున్న శక్తి సగం దారిలో అక్కడే వదిలేసి శరీరాన్ని వదులుతాడు. అది మళ్ళీ పూర్తి చేయాలనే సంకల్పంతో మానవ జన్మ తీసుకుని వస్తాడు. దానిని ధనంతో కూడుకుంటున్నారే తప్ప ఈరోజు డాక్టర్లు కానీ, గురువులు కానీ, అంటే అందరినీ అన్నట్లేదు, కొందరిని మాత్రమే. వారికి తెలుసు. కర్మలు చేసినప్పుడు మోహంతో ఏమీ ఉండదు. ఆ కర్మలోకి ఏ నాటికైనా రావాల్సింది. అప్పుడు శరీర కర్మలు అనిపిస్తుంటే ఆ బాధ,
అవి ఏంటో ప్రతి ఒక్కరికి తెలియాల్సిందే. అప్పుడే ఆత్మజ్ఞానం ఉదయిస్తుంది. ఆ ఆత్మజ్ఞానాన్ని లోకానికి అందిస్తుంది వికర్మలు. ఆ వికర్మ పనిచేటప్పుడు అనేక మంది మనసులు పనిచేస్తూ ఉంటాయి. అప్పుడైనా శరీర కర్మ అనుభవించాల్సిందే. కలుషితమైన వాతావరణాన్ని మార్చాలి అంటే ముందుగా మనల్ని మనం మార్చుకోవాలి. మన మాట తీరును మార్చుకోవాలి. నేను 12 ఏళ్ళ క్రితమే హిమాలయాలు పోవాలి అనుకున్నాను. ఎందరికో ఉంటుంది ఆ కోరిక. కానీ మహాత్ముల యందు చేరడం వల్ల సరైన గురువు యొక్క సంస్కారాలు ఎక్కడికి వెళ్ళని ఉన్న చోటే ఉన్నతంగా తీర్చిదిద్దుతాయి. శరీర కర్మలు పడుతూ 4 ఏళ్ళ క్రితం యోగం ఇది అని చెప్పినందుకు అందరి మనసులో పనిచేసి ఆ కర్మ ఫలితం డిస్క్ బల్జీ రూపంలో అనుభవించాను. అక్కడ పరమాత్మ నువ్వే దిక్కు అంటే ఎవ్వరూ దిక్కురారు. మనం చేసిన కర్మ ఏంటని తెలుసుకుని అందరినీ క్షమాపణ అడిగితేనే దాని నుంచి బయటపడగలుగుతాం. అందరి మనసు శుద్ధి. ఈరోజు స్వామి చెప్తున్న దేవి ఆనాడు చెప్పారు, ఈనాడుకి చెప్తూనే ఉన్నారు. దేవి శరీరాన్ని ఎక్కువ కష్టపెడుతున్న కుటుంబ ధర్మాలని. దానివల్ల నీ శరీరం మళ్ళీ సాధన వదిలేసి చేయడం వల్ల నీ శరీరం బలహీనత పడుతుంది. దాని మహాత్ములు చెప్పినప్పుడు కూడా వినం. దాని యొక్క కర్మ ఈరోజు 2వ కాలికి కూడా వచ్చింది. అది పడుకోనివ్వదు, లేవనివ్వదు మనం చేసిన కర్మలు. బాధ్యతలని, ధర్మాలని, శరీరాన్ని గ్రహించకుండా, యోగా ప్రాణాయామ చేయకుండా, ఈ వాతావరణ కాలుష్యంలో తినే ఆహారం, పీల్చే గాలి, మాట్లాడే మాట, ఎదుటివారిని బాధ పెట్టినా, ఎదుటి జీవిని చంపినా, ఎదుటి ధనమే జీవితాన్ని బతికినా చివరికి అనుభవించాల్సింది శరీరమే, ఎలా చేసినా సరే. అందుకే మాటతో ఎదుటి మనిషిని కష్టపెట్టకూడదు. మనసుతో, కోరికలతో పనిచేస్తూ అనేక జీవుల్ని హింసించకూడదు. పనులతో కోరికలు పెంచుకోకూడదు. ఈరోజు గుప్పుడు మెతుకులు సంపాదించింది తినలేకపోతున్నాం. ఇంకా సంపాదించి ఏం చేసుకుంటాం? ఏ నిమిషాన్ని పోతామో తెలియదు. మరుజన్మ ఎలా ఉంటుందో తెలియదు. ఈరోజు ఇంగ్లీషు వైద్యం ఏంటి, విద్య ఏంటి, మనిషిని భయంలోకి నెడుతుందే తప్ప తనని తాను తెలుసుకోలేకుండా పోతుంది. కానీ పురాణ ఇతిహాసాలు జీవిత కథల రూపంలో ఇప్పటికీ ఎందుకు భద్రపరిచి ఉన్నాయి? వారు మునుముందు జీవితాల గురించి వీరబ్రహ్మం గారు కానించి, యాదవ్యాసుడు కానించి ఎందరో మహాత్ములు ఇలా ఉంటుంది అని ఎందుకు రచించి ఉంచారు. ఒకసారి కళ్ళు తెరవండి. ఈరోజు ఇంగ్లీష్ వైద్యం చేయించుకుంటే సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి. ఒకప్పుడు ఆయుర్వేదం ఆరోగ్యంతో ఉన్నామా ఇంగ్లీష్ వైద్యం చేసుకుని ఏ నిమిషాన్ని ఎలా ఉంటుందో తెలియని భయంతో చేస్తూ బతుకుతూ ఉన్నాం. ఎంత సంపాదించి ఏమి లాభం? తనను తాను తెలుసుకున్నవాడు రాత్రి చేస్తూ ఉదయాన్ని తన ఆలోచనతో ఎంతో దృఢంగా పనిచేస్తున్నాడు. తనను తాను తెలుసుకోలేని వాడు భయంతో చేస్తూ బతుకుతున్నాడు. నేను పెట్టే మెసేజ్ల వల్ల మీకు ఏమన్నా బాధ కలిగితే క్షమించమని వేడుకుంటున్నాను.
కానీ ఉన్న సత్యం అది. వాటి గురించి ఆలోచించే తీరిక లేదు ప్రతి ఒక్కరికి. ఒక మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాల్లో కూరుకుపోతూ పరిమితి అయిన ఆలోచనలు ఆలోచిస్తూ ఎదురుగుండా కనపడేది మిథ్య అయితే అదే ప్రపంచం అని బతుకుతూ ఎవరిని వారు మెదడులో ఉన్న శక్తులన్నిటినీ కృషించుకుపోయేలాగా చేసుకుని శరీర కర్మలు అనుభవిస్తూ వైద్యున్నో గురువునో దేవాలయాల్లో చూడుతున్నారు. మనం చేసిన కర్మలు మనల్ని ప్రశాంతంగా పడుకోనివ్వు, ప్రశాంతంగా తిననివ్వు. ప్రశాంతంగా కాదు, తృప్తిగా తిననివ్వు. వాతపిత్త కఫాలని శరీరంలో పెంచేస్తూ ఉంటాయి. ఈరోజు తినేవారు ఎంతమంది, ప్రశాంతంగా పడుకునేవారు ఎంతమంది? మందులు లేకోకుండా, మాకులు లేకోకుండా ఒక్కసారి ఆలోచించి చూడండి.